హల్లెలూయా. మన బంధకాలు తెంచివేయగలిగిన వాడు, సమర్థుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. కృంగిపోవద్దు, వేదన పడద్దు. నీ హృదయంలో ఏ వేదన నిన్ను వెంటాడుతూ నిన్ను కృంగ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడని నమ్ము. దేవుడు నీకు విమోచకుడుగా ఉన్నాడని విశ్వసించు. ఆయన నిన్ను నియమించాడని నమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాల్లో చూస్తావు, ఆయన కార్యాల్లో చూస్తావు. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని, మన కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మ్రాను మీద వ్రేలాడిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరచుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఆయనకు చెందవలసిన మహిమని ఆయనకు చెల్లించుదాం, ఆయన గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. నేను పురుగునయ్యా, నేను మిన్నలినయ్యా, నేను చచ్చిన కుక్కనయ్యా. అయ్యా, ఏ యోగ్యత నాకు లేదు, ఏ అర్హత నాకు లేదు అయ్యా, నేను ఎంతగానో కృంగిపోయి ఉన్నానని వేదన పడుతున్నవేమో, దిగులు పడుతున్నావేమో, నువ్వే శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఇదిగో భయపడకు. నీకు సహాయము చేయటానికి నీ తండ్రి అయిన యాకోబు దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నీకు సహాయము చేయటానికి నీ సజీవుడైన దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఇశ్రాయేలు విమోచకుడైన దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీకు కృప చూపబోతున్నాడు. ఒక అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు. నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు. నేను విమోచించబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు ఆయన. స్తుతించు. అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి, ప్రార్థన చేయండి. దేని చేత కృంగిపోయావో, దేన్ని బట్టి వేదన పడుతున్నావో, ఇదిగో నీ హృదయము కన్నీటితో నిండిపోయి ఉందేమో, నీ గుండెలు బరువెక్కిపోయి ఉన్నాయేమో, భారముతో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో, టెన్షన్స్, ఆందోళన, వేదన వెంటాడుతుందేమో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు కృప చూపబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని విడిచిపెట్టాడు. ఆయనని విడిచిపెట్టేవాడు కాదు. నీకు సహాయము చేస్తాడు. నీ బంధకాలు తెంచివేస్తాడు. నిన్ను నియమించాడు దేవుడు, నిన్ను నియమించాడు. నురిపిడి మ్రానుగా నియమించాడు. పర్వతము నురిపిడి చేయు, నురిపిడి మ్రానుగా నిన్ను నియమించాడు దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. స్తుతిస్తావా? స్తుతిస్తావా? దేవుని నామాన్ని ఘనపరుస్తావా? నీ బంధకాలు తెంచివేసి, నీ బంధకాలు తెంచివేసి, నీ కన్నీరు తుడిచివేసి దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. నీకు కృప చూపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరచుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించుదాం. చెప్పండి, అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ బంధకాలు తెంచివేయబోతున్నాడు. దుఃఖముతో వచ్చావుగా, కన్నీటితో వచ్చావుగా, వేదన వెంటాడుతుందిగా, కృంగిపోయి ఉన్నావుగా, దేవుడు ఇక ఉదయకాల సమయంలో ఒక అద్భుతాన్ని పట్ల చేయబోతున్నాడు. నీ కన్నీరు తుడవబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఉపవాసము చేత నీ మోకాళ్ళు బలహీనమైపోయినాయేమో, ఇదిగో ఉపవాస ప్రార్థనలు చేసేవేమో, దేవునికి మొరపెట్టేవేమో, కన్నీరు కార్చేవేమో, అంగలార్చేవేమో, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన విన్నాడు దేవుడు. నీ పట్ల ఒక అద్భుతాన్ని ప్రభు చేస్తున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ పట్ల చేస్తున్నాడు. నీ సమస్యని కొట్టివేస్తున్నాడు దేవుడు. అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు రకరకాలమందు చేయి విడుతున్నా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో ఎన్నో దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు హస్తగాలమందు చేయి విడుతున్నా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో ఎన్నో దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. 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 సియోను దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను సిగ్గుపడనివ్వడు, నీకు మేలు చేసేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన వాడు అసమానుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచాలి, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచాలి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన యాకోబు, ఇశ్రాయేలు, నువ్వు భయపడద్దు. పురుగు వంటి వాడిని అనుకుంటున్నావేమో, ఏ యోగ్యత నాకు లేదు, ఏ అర్హత నాకు లేదు అనుకుంటున్నావేమో, స్వల్ప జనం అనుకుంటున్నావేమో, నా వల్ల ఏమీ కాదు అనుకుంటున్నావేమో, నాకేమి చేతగలు అనుకుంటున్నావేమో, కృంగిపోతున్నావేమో. నీకు సహాయము చేసి ఇశ్రాయేలు దేవుడు నీ విమోచకుడై ఉన్నాడు, నీకు సహాయము చేయబోతున్నాడు. నీ తండ్రి దేవుని వల్ల నీకు సహాయము కలగబోతుంది, నీ తండ్రి దేవుని వల్ల నీకు విమోచన కలగబోతుంది. నీ విమోచకుడు సజీవుడు, పరిశుద్ధుడైన దేవుడైన గొప్ప దేవుడు. నేను విడిచిపెట్టడు ఆయన. నీ దుఃఖాన్ని ఆయన చూశాడు, నీ కన్నీరు ఆయన చూశాడు, నీ వేదన ఆయన చూశాడు, నీ దిగులు ఆయన చూశాడు, నీ కృంగుపాటును ఆయన చూశాడు. నీకు గొప్ప విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన.
నీకు మేలు చేస్తున్నాడు. నీకు మేలు చేయటానికి నీ కొరకు దిగి వచ్చాడు. నీకు మేలు చేయటానికి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు మేలు చేయటానికి రక్తమంతా ధారపోశాడు. నీకు మేలు చేయటానికి ఆయన మరణమును గెలిచి సజీవుడిగా తిరిగి లేచాడు. పునరుత్థాన శక్తి కలిగిన వాడు ఆయన. పునరుత్థాన బలము కలిగిన వాడు ఆయన. సజీవుడైన దేవుడు మనకున్నాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని తిరుగుబాటులు వచ్చినా దేవుడు తన జనాంగాన్ని ఆశీర్వదించబోతున్నాడు. తన ప్రజలను ఆశీర్వదించబోతున్నాడు. దీవెన దయచేయబోతున్నాడు. ఒక్క క్షణములోనే, ఒక్క గడియలోనే గొప్ప జనం జన్మించబోతున్నారు. గొప్ప జనం జన్మించబోతున్నారు. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ వేదన ప్రభు చూశాడు. కృంగిపోయి వచ్చావుగా, వేదనతో వచ్చావుగా, దిగులుతో ఉన్నావుగా, చూశాడు దేవుడు నీ వేదన, నీ కన్నీరు చూశాడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేయి. ప్రభుకు మొరపెట్టు. ప్రభుకు మొరపెట్టు. నీకు సహాయం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు ఉన్నాడనే ధైర్యం, నా యేసయ్య ఉన్నాడనే ధైర్యంగా ఉండు. నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు. ప్రార్థన ఉందా? మొరపెడుతూనే ఉండు, అడుగుతూనే ఉండు, చెప్తా ఉండు దేవునికి. నీ సంగతి ఏంటో ప్రభువు చెప్పు. నీ స్థితి ఏంటో ప్రభువుకు చెప్పు. నీకు సహాయము చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. గొప్ప కార్యం చూస్తాం. ప్రార్థన చేస్తాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా ఏకీభవించుదాం. అందరూ ఏకీభవించుదాం. ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే యేసయ్యా, మీకు వేలాది కోటాను కోట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులతో నీ పాద సన్నిధికి వస్తున్నా ప్రభువా. వేల్పుల్లో ఘనుడవు, లోకములో ఉన్న వారి కంటే మాలో ఉన్న మీరు గొప్పవారు, శక్తిమంతులైనందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నిన్ను ఆశ్రయించు వారి ఎడల దయచూపే దేవుడవు. నీ నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువని ఎడబాయన సెలవిచ్చిన దేవా నీ స్తోత్రాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణించగా మరుచున, ఒకవేళ వారైనా మరుచుదురేమో కాను, నేను మరువును విడువని సెలవిచ్చిన దేవా. నీ కనుపాపు వలె కాపాడుతూ నీ కృపాక్షేమాలు మా వెంట తీసుకొస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ పునరుద్ధానారాధనలో, పాటల్లోనూ ప్రభువా, ధ్యాన వాక్యములోను సాక్ష్యాల్లో మీరు నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, లేఖనాల నుండి ప్రభువా సూటిగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన వాక్కులు బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు అని పిలుచుచున్న దేవుడవు. బూదిగంధ కొనల నుండి పేరు పెట్టి పిలిచిన వాడను నేనే. నీ తండ్రి అయిన వారి తండ్రి దేవుడు నేనే. నా వలన నీకు సహాయము కలుగునని ప్రభువా ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడినట్లుగా ప్రభువా ఈ మధ్య కాలపు వేళలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ధైర్యపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. భయపడకుమో, దిగులు పడకుమో, నా వలనే నీకు సహాయము కలుగునని మీరు సెలవిస్తున్నారు దేవా. అయ్యా, బిడ్డలందరూ కలవరాలతో వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు. నీకు ఎరిగిన దేవుడవు కనుక, ప్రతి హృదయ భారము ఎరిగిన దేవుడవు కనుక ప్రభువా, ఎందరిని శరణొచ్చినైనా నీ సహాయము కొరకు వేడుకుంటున్నారో ప్రభువా. మీ లేఖనములోని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ధైర్యపరిచి నా వలన నీకు సహాయము కలిగినని మీరు ఆదరించినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. నేను బట్టి ప్రతి ఒక్కరు ధైర్యము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేదేవా. నీ సహాయం పొందుకుంటూ ప్రతి ఒక్కరు మేలుతో తృప్తిపరచబడి వెళ్ళ సహాయం చేదేవా. ఎవరు ఏ సమస్య వచ్చిన సమస్యతో వెళ్ళక ప్రభువా, ఆ సమస్య ఇక్కడే పరిష్కరించబడి నైనా మీ సన్నిధిలో మరొకసారి వారి సాక్షులుగా నిలబెట్టుకుని కార్యాలు ఒక్కొక్కరిలో మీరు కనపరచండి తండ్రి. నీ స్తోత్రాలు. కక్కులు పెట్టబడిన
నురిపెడి మ్రాను వలె నేను చేస్తానన్నట్లుగా ప్రభువా మీ కొరకు ప్రతి ఒక్కరు నురిపెడి మ్రాను వలె లేవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యాకోబు శత్రువులను హతమందించిన దేవుడు, యాకోబుని ప్రభువా మీద కోపపడిన వారిని, యాకోబు మీద ప్రభువా నీ స్తోత్రమునైనా తృణీకరించిన వారందరూ కూడా నైనా నిర్మూలమైనట్లుగా నువ్వు చేసిన దేవుడు. నేనా ఎవరైతే నువ్వు పేరు పెట్టి పిలిచావో వారి పక్షాన ఉండే దేవుడు, వారి సహాయం చేసే దేవుడు, వారి పక్షాన యుద్ధం చేసే దేవుడు అని ప్రభువా మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యము నీరు కట్టి ఫలింపచేసి నూరత్తలుగా ఫలింపచేయమని అడుగుచున్నాము. ఇక్కడ అందరు రక్షణ లేకుండా ఉన్నారు అయ్యా, వారందరూ రక్షణతో నింపండి అయ్యా. ఆత్మ లేకుండా ఉన్నారు, ఆత్మతో నింపండి ప్రభువా మీ స్తోత్రాలు. పరిశుద్ధులు ఇంకా పరిపూర్ణ సహాయం చేయండి దేవా. నీ ఎదుట నిలబడే శక్తిని నీ రూపంలో నీ పోలికలో మార్చబడ్డ సహాయం చేయండి. స్వస్థత లేకుండా అందరున్నారు, నెమ్మది లేకుండా అందరున్నారు, వారందరి నెమ్మదితో సంతోషముతో స్వస్థతతో నింపి పంపమని, అన్ని విషయాలు పునరుద్ధాన జీవముతో పునరుద్ధాన బలముతో నింపి పంపమని, అన్ని విషయంలో మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఇంతవరకు ఈ కూడిక ఘనముగా జరిగించారు, పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో ఆత్మ కూడికలో మీరున్నారు, మీ ఆత్మ చేత అభిషేకించారు. ధ్యాన వాక్యంలో నుండి మీ దాసు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. మీ దాసుని ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి, అమ్మకు కూడా నేను మంచి స్వస్థత ఇచ్చి, కుటుంబాన్ని బిడ్డలను దీవించి మేలు చేయండి. సాక్ష్య భాగంలో మీ బిడ్డలను నిలబెట్టుకున్నారు అయా. మా ప్రియుల పట్ల మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి అయా, మీరు ఇచ్చిన ఆరోగ్యాలు స్వస్థతలను బట్టి స్తోత్రాలు, మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మా ఆదరణ మీద దయచేసి మహిమ తెచ్చుకోండి. లేఖన భాగంలో నాతో మాతో మాట్లాడారు ప్రభా. మీ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి అయా నీవు సహాయకుడుగా ఉన్నావని ప్రభా అయా అతన్ని ఎరిగి ప్రభ ఎంతైనా మీ మీద ఆనుకొనడానికి మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. విత్తబడిన కానుకలు దీవించండి, దశమ భాగములు కృతజ్ఞత అర్పణలు దీవించి మేలు చేయండి. చేరి కూడి వచ్చిన మా ప్రియులందరినీ కూడా దీవించండి. ఎవరి అవసరాలతో ఏ అక్కర్లతో వచ్చారో వారి అవసరాల అక్కర్లన్నీ కూడా తీర్చండి. కృప వెంబడి కృప అనుగ్రహించండి, మేలు చేయండి. ముఖ్యంగా ప్రభా ఇంటర్మీడియట్ విద్యార్థులయ్యా అయా 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ సిద్ధపడ్డారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థులయ్యా ఇప్పటికే ఎగ్జామ్స్ రాశారు ప్రభా అయా. తండ్రి వారికి కూడా గొప్ప విజయాన్ని దయచేయి ప్రభా. స్టేట్ సిలబస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు అయ్యా. ఇంతవరకు తోడుగా ఉన్నారు, ఇక ముందున్న ఎగ్జామ్స్ లో కూడా సహాయం చేసి చేపడుకుని ఎగ్జామ్ రాయించమని ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ విద్యార్థులు అయా రేపు 17 నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి, చేపట్టుకొని అయా మీరు రాయించండి. ఉన్నతమైన మార్కులు మీరు దయచేయండి, ఘన విజయాలు మీరు అనుగ్రహించండి. పై చదువులకు ప్రమోట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నైనా అయా బిడ్డలు ప్రభా మరలా తండ్రి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఎంసెట్ రాయబోతున్న బిడ్డలు, నీట్ రాయబోతున్న బిడ్డలు, ఐసెట్ రాయబోతున్న బిడ్డలు, ఇలాగ ప్రభా ఎవరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్స్ లో వారికి తోడుగా ఉండండి ప్రభా అయా. తన ఉన్నతమైన ర్యాంక్ మీరు అనుగ్రహించండి, ఫ్రీ సీట్లు మీరు అనుగ్రహించండి, కోరుకున్న కాలేజ్ కోరుకున్న బ్రాంచ్ మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆశీర్వదించి సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యాలు చేసి అయా ఉన్నతమైన ఉద్యోగాలు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా అయా. ప్రభా ఈ సంవత్సరం అంతనైనా అయా విద్యార్థులకు తోడుగా ఉన్నావు. వారి ప్రభా అయా ఫీజుల విషయంలో, డ్రెస్సుల విషయంలో, బుక్స్ విషయంలో అయా వారికి అవసరతలు అన్నిటిలో మీరు సహాయం చేశారు ప్రభా. మీకు వందనాలు. తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి కష్టపడి అయా ప్రభా ఫీజులు కట్టి ఎంతో అయా చదివించారు ప్రభా. మీ స్తోత్రం అయా. ప్రభా వచ్చే సంవత్సరానికి మీరే అయా ప్రభా విద్యా సంవత్సరానికి బిడ్డలను సిద్ధపరచండి, వారికి కావాల్సిన వనరులని సమకూర్చండి, ఏ లోటు లేకుండా ఏ కొరత లేకుండా మీరే కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన సహాయం కోరిన విద్యార్థులందరిని ఆశీర్వదించండి. వారు దీవించబడుదురు గాక, విజయాలు పొందుదురు గాక, ఘన విజయాలు పొందుదురు గాక, ఉన్నతమైన ర్యాంకులు పొందుదురు గాక, ఆశీర్వాదకరముగా ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోండి ప్రభా. మీ స్తోత్రం. చేరి కూడి వచ్చిన మా బిడ్డలను దీవించండి. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు అయా ఏ విజ్ఞాపన బట్టి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో వారి విజ్ఞాపనకు జవాబు వచ్చును గాక, వారికి సమాధానం కలుగును గాక,
నెమ్మది కలుగును గాక, విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా,
కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఒక దర్శనము చాలయ్యా నాకు, నీ ఒక దర్శనము చాలయ్యా, ఒక దర్శనము చాలయ్యా నాకు, నీ ఒక దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా చినావా, నన్ను గమనించినావా, నిన్నే కనపరచినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే 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 నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది. దేవాతి దేవుడు మనను అభిషేకించబోతున్నాడు, ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు, ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని గర్పచుదాం. అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం.